హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వంకాయ. మసాలా వంకాయ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మసాలా వంకాయ వండుకోవడానికి నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నాను. పావు కేజీ వంకాయలు తీసుకొని కట్ చేసి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడానికి వాటర్లో సాల్ట్ వేసి పెట్టుకున్నాను. ఇంకా వంకాయలు ఒక్కొక్క దాన్ని ఇలా 4 భాగాలుగా కట్ చేయాలి. అంటే 4 చీలికలు పెట్టాలి వంకాయకు. వంకాయలు ఎప్పుడు కట్ చేసి వదిలేయద్దండి, సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు నల్ల కలర్ వచ్చేస్తాయి కట్ చేసిన తర్వాత, అందుకే సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా వంకాయలన్నీ నేనైతే కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకుంటున్నాను. చూడండి, వంకాయలన్నీ కట్ చేసి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. ఇలా 4 భాగాలుగా కట్ చేయాలి. పూర్తిగా వంకాయని కట్ చేయొద్దు, 4 చీలికలు పెట్టాలి అంతే. ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. పల్లీలు వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వేపుకున్నాను. పల్లీలు కొంచెం వేగాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగాయి కదా, ఇప్పుడు ధనియాలు వేసాను. ధనియాలు వేసి వేయించుకున్నాను. ధనియాలు కొంచెం వేగాక ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఒక దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, 3 యాలకులు వేసాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకున్నాను. వేసుకొని వీటిని బాగా వేయించాను. మాడనీయకుండా వేయించుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ మంచిగా వేపుకోవాలి, మాడకుండా ఈవెన్గా వేయించుకోవాలండి. చూడండి, ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇవి ఒక ప్లేట్లోకి తీసి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ఇవి చల్లారినాయి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకున్నాను. ఇందులోకి రుచికి తగినంత కారం, రుచికి తగినంత సాల్ట్ వేసి మెత్తని పేస్ట్ లాగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఒకసారి కడిగి వాటర్ వేసి అయితే ఇది నానబెట్టుకున్నాను చింతపండు. ఇప్పుడు చింతపండు నానుతుంది కదా, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 3 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలన్నీ ఇందులో వేసి మెత్తపడేంత వరకు మనం ఆయిల్లో వేపుకోవాలి. ఈ వంకాయలు పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు అయితే మనం ఆయిల్లో ఇలా వేపుకోవాలండి. అంటే మనం ఆయిల్లో ఉడికించుకోవాలి. చూడండి, వంకాయలు మంచిగా ఉడుకుతున్నాయి కదా, ఇలానే ఆయిల్లోనే వేపుకోవాలి. వంకాయలు పూర్తిగా ఆయిల్లో వేగిపోయాయి కదా. ఆయిల్లో మంచిగా వేగాక వీటిని తీసి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆవాలు, కొన్ని జీలకర్ర వేసాను. అంటే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. వీటిని ఒకసారి బాగా కలపాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ మంచిగా వేగాలండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి, మంచిగా వేగాయి కదా. ఇందులోకి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా మసాలాలు, ఆ మసాలా ఇందులో వేసేయాలి. వేసి బాగా కలపాలి. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని ఇది ఆయిల్లో కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఒక 4 మినిట్స్ అయితే ఆయిల్లో ఉడకనివ్వాలి. 4 మినిట్స్ అనడానికంటే కూడా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు
మనం ఇదిని ఆయిల్లో ఉడికించుకోవాలి మూత పెట్టి. చూడండి ఆయిల్లో మంచిగా ఉడుకుతుంది కదా, ఆయిల్ అంతా మనకి ఇలా సపరేట్ అవుతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు అయితే మనం ఈ ఆయిల్లో దీన్ని వేపుకోవాలి మసాలా అంతా. చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపి ఇందులోకి ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు రసాన్ని ఈ మసాలాలో వేసేయాలి. ఇలా రసం తీసి ఈ రసాన్ని మనము ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి గ్రేవీ కోసం. చూడండి గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఒకసారి మంచిగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా మళ్ళీ మరుగుతుంది కదా, మరిగేటప్పుడు ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ వాటర్ అంతా మంచిగా మరగాలండి. చూడండి వాటర్ అంతా మంచిగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వేపు పెట్టుకున్నాం కదా వంకాయలు, ఈ వంకాయలన్నీ ఇందులో వేసేయాలి. వంకాయలు వేసి ఒకసారి బాగా కలపండి. కొంచెం మెల్లగా కలపండి, ఎందుకంటే వంకాయలు విరిగిపోతాయి. మనం మంచిగా ఉడికించుకున్నాం కదా. వంకాయలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టేయండి. మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోండి. చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా, ఇలా మంచిగా ఉడకాలి. గ్రేవీ అంతా ఇనికిపోయేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్కబడేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మంచిగా ఉడికాయి కదా, ఉడికిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసి ఒకసారి కలపండి. ఆయిల్ అంతా సపరేట్ అయింది, గ్రేవీ అంతా చిక్కపడింది కదా. ఇలా మీకు ఈ గ్రేవీ ఇంత కావాలనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇంకా కొంచెం దగ్గరికి రావాలి అంటే ఇంకొక 2 minutes ఉంచండి. చల్లారిన తర్వాత కూడా కర్రీ చిక్కపడుతుందండి, అందుకని స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి మనకు మసాలా వంకాయ అయితే రెడీ అయిపోయింది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున